రోజుల నుండి ఎస్ఐ నాగరాజు కక్షపూరితంగా దుర్భాషలాడుతూ సంబంధం లేని కేసులు పెడతానని బెదిరించడంతో ఆందోళనకు చెందిన నా భర్త పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడని బాధితురాలు లక్ష్మీ దుర్గాభవాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడవలసిన పోలీసులే ఇంత ఘాతుకానికి ఒడిగడుతుంటే న్యాయం కోసం ఎవరి వద్దకు వెళ్లాలని ఆమె ప్రశ్నించారు. కృష్ణా జిల్లా కృత్తివెన్నెల మండలం బంటుమిల్లి వద్ద పోలీసుల వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో విజయవాడ నుంచి బంటుమిల్లి చేరుకున్న బలోరా వాహనదారుడు తిరుమల శెట్టి కనకరాజు హరన్ మోగించడంతో ఎస్ఐ నాగరాజు వాహనదారుడు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన వాహనదారుడు పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రచార అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, కుర్తివెన్న మండలం జెడ్పీటీసీ రత్నకుమార్లతో పాటు స్థానిక నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రత్నకుమారి కనకరాజు భార్య మీడియాతో మాట్లాడుతూ తన భర్తను స్టేషన్ కు తీసుకువెళ్లి ఎస్ఐ నాగరాజు బూటు కాళ్లతో తన్ని చిత్రహింసలకు గురి చేశారన్నారు. లేనిపోని అన్ని ఎస్ఐ గారు అలా మోపేసి నీ మీద లేనిపోని కేసులు కూడా రద్దు చేసి నీ వ్యాన్ లైసెన్స్ కూడా ఇది చేసేస్తామని అన్నారంటే ఈయన గారికి కంగారు వచ్చేసి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పెట్రోల్ తీసుకుని బండ్లు పెట్రోల్ తీసుకుని వేసుకుంటూ వచ్చి సంధి చేసుకున్నారంటే 3 రోజులు బట్టి ఫోను వ్యాన్ కూడా పోలీస్ స్టేషన్ లో ఉంది. అది అంటించుకున్న తర్వాత అంబులెన్స్ లోకి వచ్చాక ఫోన్ ఇచ్చారంటండి. అక్కడికి వెళ్ళాక వెళ్ళాక ఆయనతో మాట్లాడి ఎవరు లేడీస్ కానిస్టేబుల్ అంట ఆవిడ వచ్చి మామూలుగా రాసుకుందండి, స్టేట్మెంట్ ఏదో రాసుకుందంట. ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఆయన, కానీ లేనిపోని వాళ్ళకి అవసరం ఉన్నాయి రాసుకుని అవసరం లేని ఈయన చెప్పి కొన్ని తీసేసి కొన్ని నుంచి ఈయన ఏదో మామూలుగా ఆయన మీదే కాలర్ పట్టుకున్నట్టు ఈ లేనిపోని అన్ని ఎట్టుకుని మళ్ళీ న్యూస్ పేపర్ మీద వేసారంట. అదంతా అబద్ధం అండి, నేను చెప్పేది లేదో. కానీ మా ఆయనకి ఏదన్నా అయితే మాత్రం ఆ ఎస్సీ గారిని మాత్రం చాలా దారుణంగా ఇదవుతాం. మేము మధ్యతరగతి వాళ్ళం, కానీ మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం అడుగుతుంటే కానీ ఇలాంటి వాళ్ళు కూడా పోలీసులు ఎంత దారుణంగా ఉంటారో నాకు తెలియదు. అసలు మరీ ఎంత కఠినంగా తయారయ్యారేంటండి బాబు. అసలు మేము ఇంకెవరికి చెప్పుకునేదే పోలీసులు చెప్తాం, కానీ పోలీసులు ఏదో దారుణం అయితే మేము ఇంకెవరికి చెప్పుకోవండి. మేము అసలు నా పేరు మహిళా రత్నకుమారి అండి. మాది కృత్తివేన్ మండలం. నేను కృత్తివేన్ జడ్పీటీసీని. మా మండల పరిధిలోని దోమలగొందు విలేజ్, వీళ్ళది గరిసిపూడి పంచాయతీలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే ఈయన బ్రతుకు తెరువు నిమిత్తం బొలెరో వ్యాన్ అనేది తను కిరాయిలకు తోలుకోవడం జరుగుతుంది. అయితే తన కుటుంబ పోషణ కోసమే ఆ వెహికల్ ద్వారా తను ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ ప్రాసెస్ లోనే విజయవాడ నుండి వస్తుండగా బంటిమిల్లి తనకు అవసరమై చెప్పి బంటిమిల్లి ఏరియాలో ఆ గ్రామంలోకి వెళ్ళాడు. ఆ బంటిమిల్లి ఆ సరౌండింగ్ లో వెళ్లేసరికి అక్కడ ఎస్ఐ గారు ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఆ రోడ్డుకి అడ్డుగా ఉన్నారని చెప్పి ఆయన హార్న్ వేశాడు. ఆ వాగ్వాదం అంతా వీడియోలో రికార్డ్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోలు కూడా డిలీట్ చేసామనుకున్నారు, కానీ వీళ్ళకి లక్ కలిసి వచ్చి ఏమైందంటే మెయిల్ ఐడిలో ఉండడం వల్ల ఆ వీడియోస్ కూడా వీళ్ళ దగ్గర సేఫ్ గానే ఉన్నాయి. అయితే హార్న్ ఎందుకు పట్టావు, నేను ఎస్ఐని, ఇక్కడ నేను జరిమానా విధిస్తూ ఉంటే ఫైన్లు అనేది వేస్తా ఉంటే నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, హార్న్ ఎందుకు వేయాలి, నువ్వు వెహికల్ వెంటనే ఆఫ్ చేయని చెప్పి అతను వెహికల్ ఆఫ్ చేసి దాంట్లోంచి దిగమని చెప్తే ఎందుకు దిగమంటున్నారు సార్ అని అడిగాడు. ఇతను ఒక పౌరుడిగా క్వశ్చన్ చేశాడు. అయితే నీకు నీ యూనిఫామ్ ఏదని చెప్పి నాగరాజు ఎస్ఐ గారు ఆయన అడగడం జరిగింది. ఎవరైతే బాధితులు కనకరాజు ఉన్నాడో, తిరుమల శెట్టి కనకరాజు అడిగిన వెంటనే ఎస్ఐ గారికి చాలా కోపం వచ్చి నువ్వు ఏంటి నీ వెహికల్ అక్కడ పెట్టు, నీకు ఫైన్ కొడుతున్నా అని చెప్పారు. సరే సార్ నేను యూనిఫామ్ వేసుకున్నాను, నేను యూనిఫామ్ వేసుకున్నా కూడా మీరు నాకు ఫైన్ వేస్తారా అని చెప్పి ఇతను వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఎస్ఐ గారి గురించి వీడియో తీస్తుంటే ఎస్ఐ గారి గురించే నువ్వు వీడియో తీస్తావా అని చెప్పి అక్కడ రోడ్డు మీద నుంచి హోమ్ గార్డు అలాగే కానిస్టేబుల్ ఈ ఎస్ఐ గారు నాగరాజు గారు వీళ్ళని కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేషన్ కి తీసుకెళ్లి ఎస్ఐ గారి రూమ్ లో బూటకాలతో తన్ని లాఠీ చార్జీ చేసి లాఠీతో కొట్టారు. అలాగే ముగ్గురు అంటే 2 కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డు, ఎస్ఐ గారు ఆయన రూమ్ లో చిత్రహింసలు పెట్టి నీ వెహికల్ ఇవ్వాల్సిన పని లేదు, నీ ఫోన్ ఇవ్వాల్సిన పని లేదు, నువ్వెవరు నీకు ఇష్టం వచ్చిన కూడా చెప్పుకో, మమ్మల్ని నువ్వేమీ చేయలేవు, మేమైతే నీ వెహికల్ ఇవ్వము, నిన్ను ఎలా కేసులు పెట్టాలో అట్లా కేసులు పెడతాం అని చెప్పి బెదిరించి అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద అతన్ని ఫైన్ వేయడం జరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద ఫైన్ వేసినప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఆదివారం. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి నేను డబ్బులు కట్టేసుకుంటాను, నా వెహికల్ ఫోన్ ఇచ్చేయండి అని చెప్పి బ్రతిమాడుకున్నాడు. అప్పుడు కూడా మేము ఇవ్వాల్సిన పని లేదు, నువ్వెవరు చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పి అప్పుడు దుర్భాషలాడి అతను మళ్ళీ కొట్టి పంపించేశారు. సరే కదా అని చెప్పి మళ్ళీ తర్వాత రోజు ఏమైనా కరుగుతారేమో అని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కాలు మీద పడి, సార్ నేను క్షమాపణ కోరుకుంటున్నాను, మిమ్మల్ని వీడియో తీయడం నా తప్పే, నన్ను క్షమించండి సార్, నా బ్రతుకుదారు నా కుటుంబ పోషణ నాకు ఈ వెహికల్ నాకు ఇచ్చేసేయండి, నా ఫోన్ ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడినప్పటికీ ఎట్లాంటి కనికరం లేకోకుండా, అంటే న్యాయాన్ని పరిరక్షించే పోస్టింగ్ లో ఉన్న ఒక ఎస్ఐ గారు కనీసం ఒక పౌరుడి బాధ్యత కూడా నిర్వర్తించలేని కఠినమైన వ్యక్తిగా మిగిలిపోయి అతన్ని విచక్షణ రహితంగా దుర్భాషలాడి, దాంతో పాటు మా ఫైల్లో ఏదైతే పాత పెండింగ్ లో ఉన్న కేసులన్నీ తీసి నీ మీద పెడుతున్నాం, నీ దిక్కున్న కూడా చెప్పుకో, నీ బ్రతుకు కుక్క బతికే, నిన్నెవరు కాపాడలేరు, దీంతో పాటు వెహికల్ ఏదైతే ఉందో ఆర్టీఓనో లేకపోతే వీళ్ళు ఫైన్ వేస్తారు కదా వెహికల్స్ కి సంబంధించి, అతనితో బ్రేక్ ఇన్స్పెక్టర్ కి మేము మొత్తం అన్ని నీ వెహికల్ మీద చాలా కేసులు రాపిచ్చి నీ వెహికల్ అనేది సీజ్ చేయించేస్తాము అని చెప్పి అతన్ని ఒక డిప్రెషన్ లోకి వెళ్లేలా చేసి భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు అంటే పోలీసులు చేసిన దౌర్జన్యాలకు అతను అక్కడికక్కడికే వెళ్లి తన బైక్ లో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకుని, అంటే పెట్రోల్ తన బైక్ లోది తీసుకుని వేసేసుకుని అగ్గిపులతో అంటించేసుకున్నాడు. అంటే అక్కడ వాళ్ళు ఉన్నా సరే కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే పూర్తిగా పోలీసులు అతన్ని హత్య చేయాలని కుట్రపూరితంగా అతన్ని ఇంత హింసలు ఇంత కించపరిచారు కాబట్టి భావోద్వేగానికి గురయ్యి వాళ్ళు పెట్టిన చిత్రహింసలు తట్టుకోలేక తను ప్రాణాన్ని కూడా వాళ్ళకి వదిలేయాలి అని నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడైనా తెలుసుకుని ప్రభుత్వం నుండి మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బాధిత కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఎంత దారుణంగా ఈ వీళ్ళ మీద అంటే కఠినంగా ప్రవర్తించాడో అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.